నమస్తే. ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఈ టాపిక్ గురించి ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కంటెంట్ పైన ఐడియా వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. యాక్చువల్గా జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి అన్నది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం జరిగింది. ఒకసారి దాన్ని రీకాల్ చేసుకొని ఈ జియోమెట్రికల్ మీనింగ్ ఏంటి తెలుసుకుందాం. ఒక పాలినామియల్ తీసుకుందామండి. సే పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3. ఒక సింపుల్ పాలినామియల్ తీసుకున్నా, లీనియర్ పాలినామియల్ తీసుకున్నా. ఎందుకు దాన్ని లీనియర్ అని పిలుస్తాం? హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి. ఏదైనా పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అని పిలుస్తారు. హైయెస్ట్ డిగ్రీ 2 అయినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. 3 అయినప్పుడు క్యూబిక్ పాలినామియల్, 4 అయినప్పుడు బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలవడం జరుగుతుంది. ఇక మోర్ దాన్ 4 ఎన్నున్నా కూడా 5th డిగ్రీ పాలినామియల్, 6th డిగ్రీ పాలినామియల్ అని ఆ డిగ్రీ నంబర్తో పాలినామియల్ని పిలవడం జరుగుతుంది. ఇందులో లెట్ us రీప్లేస్ ఎక్స్ విత్ -3. ఎక్స్ ప్లేస్లో -3 రాస్తాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లేస్లో -3 ప్లస్ 3. రిజల్ట్ ఏమైంది? 0. వెన్ వీ సబ్స్టిట్యూట్ ఎనీ రియల్ నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, if we get 0 in that process, then substituted value is called 0 of the polynomial. ఆ పాలినామియల్లో ఏదైనా నంబర్ని రాసినప్పుడు రిజల్ట్ 0 వచ్చిందనుకోండి, ఆ సబ్స్టిట్యూట్ చేసినటువంటి నంబర్నే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అండ్ ఏదైనా పాలినామియల్ యొక్క జీరోస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ పైన. హైయెస్ట్ డిగ్రీ 1 ఉన్నప్పుడు ఆ పాలినామియల్కి ఓన్లీ 1 0 ఉంటుంది. హైయెస్ట్ డిగ్రీ 2 ఉన్నప్పుడు అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 zeros ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్కి 3 zeros ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పాలినామియల్కి ఎక్స్ ప్లస్ 3కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్టయితే, ఎక్స్ ప్లస్ 3 యొక్క గ్రాఫ్ డ్రా చేసినట్టయితే లెట్ మీ డ్రా ద గ్రాఫ్, రఫ్ గ్రాఫ్ అండి. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఈ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుందండి. స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ వాల్యూ దగ్గర అయితే టచ్ చేస్తుందో ఆ వాల్యూనే 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, ఇచ్చిన పాలినామియల్ని మనం గ్రాఫ్లో డ్రా చేసినప్పుడు ఆ పర్టికులర్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఏ వాల్యూస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి వాల్యూస్నే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. దిస్ ఈజ్ అబౌట్ అ లీనియర్ పాలినామియల్ అండి. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి కదా. ఇప్పుడు ఈ లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినట్టయితే డెఫినెట్లీ వి విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ వస్తుంది. అందుకే దాన్ని లీనియర్ అన్నాం. ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఏ వాల్యూ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్సెక్ట్ చేసినటువంటి వాల్యూనే ఇలా ఉందనుకోండి గ్రాఫ్, ఇది -b/a. ఈ వాల్యూనే మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. సో లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినట్టయితే వి విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం అనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఏమవుతుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c. దీనికి గ్రాఫ్ డ్రా చేసినట్టయితే వి విల్ గెట్ ఎ పారాబోలా. ఈ షేప్ని మనం పారాబోలా అని పిలుస్తాం. ఈ పారాబోలా, ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 వాల్యూస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయొచ్చు. సో దానికి 2 zeros ఉంటాయి. ఇది కేస్ 1. ఇదే గ్రాఫ్ని మనం అంటే ఇదే ఈక్వేషనే ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేయొచ్చు, లేదా ఎక్స్ యాక్సిస్ని అసలు ఇంటర్సెక్ట్ చేయకుండా వెళ్ళొచ్చు. ఈ సిచ్యువేషన్లో మనకు 2 zeros ఉంటాయి. 2 zeros ఆర్ రియల్ నంబర్స్. ఈ సిచ్యువేషన్లో కూడా 2 zeros ఉంటాయి. 2 zeros ఆర్ సేమ్ నంబర్స్.
ఈ సిచ్యువేషన్లో కూడా 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ రియల్ నంబర్స్ కాదు, ఇమాజినరీ నంబర్స్ లేదా కాంప్లెక్స్ నంబర్స్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం గ్రాఫ్ వేసినట్టయితే దట్ గ్రాఫ్ విల్ షోస్ దిస్ షేప్ అనమాట. ఈ షేప్ని మనం పారాబోలా అని పిలుస్తాం. పారాబోలా గురించి డీటెయిల్గా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో దీనిపైన ఒక సపరేట్ చాప్టర్ ఉంటుందండి. సరే, ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే గివెన్ పాలినామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయిందనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్. అదే ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్. పారాబోలా అనేది ఏ సింబల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏ పాజిటివ్ అయితే ఇట్ ఓపెన్స్ అప్వర్డ్స్, ఏ నెగిటివ్ అయినప్పుడు ఇట్ ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇది క్వాడ్రాటిక్ అండ్ లీనియర్ పాలినామియల్ గురించి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా చదువుదామండి. యూ నో దాట్ a real number k is 0 of the polynomial p of x. p of x యొక్క 0ని kగా తీసుకుంటున్నాడు. అంటే ఆ పాలినామియల్లో x ప్లేస్లో k రాసినప్పుడు రిజల్ట్ 0 అవ్వాలి. ఎంటైర్ పాలినామియల్లో x ఎక్కడ కనిపిస్తే అక్కడ k అనే నంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది 0 రావాలి. అప్పుడు kని 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. బట్ వై ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ సో ఇంపార్టెంట్? ఎందుకు ఈ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. టు ఆన్సర్ దిస్, ఫస్ట్ we will see the geometrical representation of linear and quadratic polynomials and the geometrical meaning of their zeros. ఫస్ట్ లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ వేద్దాము, క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ వేద్దాము, ఆ తర్వాత చెక్ చేద్దాము అంటున్నారు. చిల్డ్రన్, ఈ గ్రాఫ్స్ అనేది మనకు ఎక్సర్సైజ్లో లేవండి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం డీటెయిల్గా వాళ్ళే గ్రాఫ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి ఎక్సర్సైజ్లో అయితే గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేయడం లేదు. అదే థర్డ్ చాప్టర్లో గ్రాఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ ఒక గ్రాఫ్ని ఎలా డ్రా చేస్తాం, పర్టికులర్గా లీనియర్ గ్రాఫ్ని ఎలా డ్రా చేస్తామన్నది డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పాలినామియల్ ఇచ్చాడండి, లీనియర్ పాలినామియల్ 2x+3. 2x+3ని మనం వైగా తీసుకోవాలి. జనరల్గా గ్రాఫ్ డ్రా చేయాలంటే 2 వాల్యూస్ కావాలి కదా, వన్ ఈజ్ ఎక్స్, అనదర్ వన్ ఈజ్ వై. ఎక్స్ యాక్సెస్ మీద తీసుకునే డిస్టెన్స్, వై యాక్సెస్ మీద వచ్చేటువంటి డిస్టెన్స్, ఎక్స్ కామా వై. సో గివెన్ పాలినామియల్ని వై అని కన్సిడర్ చేయాలి. వై ఈజ్ ఈక్వల్స్ టు 2x+3. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో డిఫరెంట్ నంబర్స్ రాస్తూ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వై వాల్యూ అనేది -1 అయింది. సో -2, -1 ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఎక్స్ ప్లేస్లో -2 రాసినప్పుడు వై వాల్యూ -1 అవుతుంది. అలాగే ఎక్స్ ప్లేస్లో 2 రాసినప్పుడు వై వాల్యూ 7 అవుతుంది. 2, 7 ఈజ్ అనదర్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఈ 2 పాయింట్స్ని మనం గ్రాఫ్ పైన లొకేట్ చేయాలి. -2, -1, 2, 7 గ్రాఫ్ పైన లొకేట్ చేయాలి. లొకేట్ చేశారు చూడండి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద -2, -1, ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ -1. ఇదిగోండి ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ -1. ఇక్కడ వచ్చింది పాయింట్. అనదర్ సొల్యూషన్ ఏంటి? 2, 7 అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 7. ఎక్స్ ప్లేస్లో 2 అండి, వై ప్లేస్లో 7 అండి. ఇక్కడ మీట్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని ఇలా జాయిన్ చేశాడు, స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఏంటి? -3/2, 0. అంటే ఆ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో -3/2 రాసామనుకోండి, వై వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. అందుకే ఆ -3/2ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ప్లేస్లో వాల్యూ యొక్క పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. క్లియర్? ఇది లీనియర్ గురించి. అదే క్వాడ్రాటిక్ గురించి జనరల్ ఫామ్ తీసుకున్నాడు చూడండి. ax+b అనేది జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అయితే దీన్ని 0కి ఈక్వేట్ చేయండి.
ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ బీని అట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ బి అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ బి బై ఏ రాసినప్పుడు వై వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంటే దీన్ని గ్రాఫ్లో డ్రా చేసినప్పుడు ఆ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అని. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్. ఇక్కడ చూడండి, ప్లాటింగ్ ఆఫ్ గ్రాఫ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఆర్ క్యూబిక్ పాలినామియల్స్ ఈజ్ నాట్ మీన్డ్ టు బి డన్ బై ద స్టూడెంట్స్ నార్ ఈజ్ టు బి ఎవాల్యుయేటెడ్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ గ్రాఫ్స్ యొక్క కన్స్ట్రక్షన్ రాదు అని చెప్తున్నాడు క్లియర్గా. ఓకే, ఈసారి క్వాడ్రాటిక్ తీసుకున్నాడు చూడండి. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ డ్రా చేయాలంటే వి రిక్వైర్డ్ మోర్ వాల్యూస్ అనమాట. ఎక్స్ ప్లేస్లో 0 రాశారు, సమ్ నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నారు, సమ్ పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నారు. వీఆర్ గెటింగ్ వాల్యూస్, వై వాల్యూస్ ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్ని గ్రాఫ్లో వేశారు. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకు వచ్చేటువంటి షేప్ ఇది. ఈ షేప్నే ఏమని పిలుస్తారు? పారాబోలాస్ అంటారు. ఈ పాలినామియల్లో, క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని చూస్తాం. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్. అదే ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ద టూ షేప్స్ ఎయిదర్ ఓపెన్ అప్వర్డ్స్ లైక్ దిస్ ఆర్ ఓపెన్ డౌన్వర్డ్స్ లైక్ దిస్, డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఏ. మనకిచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏ యొక్క సింబల్ని బేస్ చేసుకొని పారాబోలా ఓపెన్ అప్వర్డ్సా ఓపెన్ డౌన్వర్డ్సా అనేది ఉంటుంది. క్లియర్గా ఇందులో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 కదా, పాజిటివ్ కదా, కాబట్టి పారాబోలా అనేది అప్వర్డ్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ పారాబోలిక్ షేప్ ఇలా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని ఈ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అంటే ఎక్స్ ప్లేస్లో -1 రాసినప్పుడు వై వాల్యూ 0 అయిపోయింది. అలాగే ఎక్స్ ప్లేస్లో 4 రాసినప్పుడు వై వాల్యూ 0 అయింది. ఈ 2 నంబర్స్ని -1, 4 ఈ 2 నంబర్స్ని మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. ఎందుకంటే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని పర్టికులర్గా ఈ వాల్యూస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ ఫామ్ తీసుకున్నట్టయితే y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్టయితే దీనికి గ్రాఫ్ డ్రా చేసినట్టయితే మనకి ఒక పారాబోలిక్ షేప్ వస్తుంది. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. ఆ 2 పాయింట్సే జీరోస్ ఆఫ్ ద సొల్యూషన్ అవుతాయి, లేదు సారీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. క్లియర్? ఈ పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ ఎప్పుడు? ఏ పాజిటివ్ అయినప్పుడు, ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అదే ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు దిస్ పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్. నెక్స్ట్ డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు చెప్పండి, ఇది డెఫినెట్గా పారాబోలానే. పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ కదా, అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ అనేది నెగిటివ్ అయి ఉంటుంది. పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ కదా, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉంటుంది. కేస్ 1 అది కేస్ 1 అంటే డెఫినెట్గా ఇక్కడ 2 జీరోస్ ఉంటాయి. 2 డిఫరెంట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వస్తాయి. ఎక్స్ ప్లేస్లో ఈ నంబర్ రాసినా ఈ నంబర్ రాసినా ఈ రెండిటికి ఆన్సర్ 0 వస్తుంది. అలాగే ఈ 2 వాల్యూస్కి ఆన్సర్ 0 వస్తుంది. అది కేస్ 1. కేస్ 2 ఏంటి చూడండి. కేస్ 2లో పారాబోలా ఎక్స్ యాక్సిస్ని జస్ట్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, పారాబోలా ఎక్స్ యాక్సిస్ని జస్ట్ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్ని 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఆ 2 సొల్యూషన్స్ కూడా సేమ్ నెంబర్సే అయి ఉంటాయి. హోప్ యూ అండర్స్టూడ్. దీని గురించి మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని 4th చాప్టర్ ఉందండి, ఆ 4th చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. అక్కడ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా అంతే, పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ కాబట్టి ఏ లెస్ దాన్ 0, పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0. ఇంకా థర్డ్ కేస్ ఒకటి ఉంటుంది. థర్డ్ కేస్ ఇక్కడ చూడండి, ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఏ ఈస్ ద ఓన్లీ 1 0 ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇన్ దిస్ కేస్ 1 0నే, 2 జీరోస్ అని చెప్పాం కదా, అంటే 1 0నే సెకండ్ టైం కూడా వచ్చి ఉంటుంది. 2 టైమ్స్ అదే నెంబరే 0 అవుతుంది.
క్లియర్. ఇంకా థర్డ్ కేసు ఉంది, కేస్ 3 ఒకటి ఉంది. ఇదిగోండి కేస్ 3. పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయదు. ఇక్కడ కూడా చూడండి, పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్. ఈ సిచ్యువేషన్లో దెర్ ఈస్ నో రియల్ రూట్స్ అన్నమాట. రియల్ నంబర్స్ రూట్స్గా ఉండవు. Here the graph is either completely above the x-axis or completely below the x-axis. So it does not cut the x-axis at any point. ఈ గ్రాఫ్ అనేది x-axisని ఎక్కడా టచ్ చేయదు. ఈ సిచ్యువేషన్లో మనం దానికి సొల్యూషన్స్ లేవు అని చెప్తాం. నో జీరో ఇన్ దిస్ కేస్. ఆ సిచ్యువేషన్లో జీరోస్ లేవు. క్లియర్. ఇంకొకటి క్యూబిక్ పాలినామియల్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, x³ - 4x. ఈ పాలినామియల్కి మనం గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ వేయాలంటే సొల్యూషన్స్ కావాలి కదా. ఇదిగోండి సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ మనకు గ్రాఫ్ డ్రా చేశాడు. ఇదిగోండి ఇలా వచ్చింది. దిస్ కర్వ్ రిప్రజెంట్స్ x³ - 4x. ఇప్పుడు ఈ కర్వ్ ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసింది? ఇదిగోండి పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3. ఈ 3 వాల్యూస్ కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. క్లియర్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ని బేస్ చేసుకునే మనం నంబర్ ఆఫ్ జీరోస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ గ్రాఫ్ అనేది, ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో దీనికి ఓన్లీ 1 సొల్యూషన్ ఉన్నట్టు. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. దానికి 2 జీరోస్ ఉన్నట్టు. ఎక్స్ యాక్సెస్ని ఈ గ్రాఫ్ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టే. ఎగ్జాంపుల్ 1 చూడండి. లుక్ అట్ ద గ్రాఫ్స్ ఇన్ ఫిగర్ 2.1, 2.9. ఈ 2.9లో ఇచ్చినటువంటి ఈ గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేయండి అంటున్నాడు. నంబర్ ఆఫ్ జీరోస్ చెప్పాలి. వెరీ సింపుల్. కర్వ్ అనేది, గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో చెక్ చేస్తే చాలు. ఈ కర్వ్ ఎక్స్ యాక్సెస్ని జస్ట్ 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో హియర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 1. ఈ పారాబోలా ఎక్స్ యాక్సెస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 2. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని జస్ట్ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 1. ఇక్కడ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 1. ఇక్కడ 1, 2, 3, 4. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 4. ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ట్రై టు అండర్స్టాండ్. క్లియర్. ఇది జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే ఏదైనా ఒక పాలినామియల్లో సంథింగ్ నంబర్ రాసినప్పుడు రిజల్ట్ 0 అవుతుంది అనుకోండి, ఆ సబ్స్టిట్యూట్ చేసిన నంబర్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. దాన్ని గ్రాఫ్లో వేసినప్పుడు ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుందో ఆ పాయింటే జీరో ఆఫ్ ద పాలినామియల్. దీన్ని ఓరల్గా మాట్లాడితే కాదు, కాన్సెప్ట్నే అర్థం చేసుకోవాలి. మనకు ఒక పాలినామియల్ ఇస్తాడు, ఆ పాలినామియల్కి మనం ఇలా ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం అనుకుందాం. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ వాల్యూస్నే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ జియోమెట్రికల్ మీనింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.